దేవుడు కుందేలు. ఒక అడవిలో ఎన్నో రకాల జంతువులు ఉండేవి. ఒకరోజు వాటి మధ్య ఒక చర్చ మొదలయ్యింది. ప్రతి జంతువు నేనే గొప్పని, దేవుడికి నేనంటేనే చాలా ఇష్టమని వాదించాయి. అని ఎవరు గొప్పో ఎవరు నిర్ణయిస్తారు? ఎలా? ఏనుగు అడవిలో సవారీ చేయడానికి, ఒంటె ఎడారిలో ప్రయాణం చేయడానికి ఉపయోగపడతాయి. కుక్క విశ్వాసంగా ఉంటుంది, ఆవు పాలు ఇస్తుంది. ఈ విధంగా ప్రతి జంతువు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంటాయి. జంతువుల మధ్య కలిగిన ఈ వాదనను ఆపడానికి దేవుడొక పరీక్ష పెట్టారనే ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒక పేదవాడిగా దేవుడు మారువేషంలో మొదట అడవికి రాజైన సింహం దగ్గరికి వెళ్ళాడు. రాజా, నాకు చాలా ఆకలిగా ఉంది, దయచేసి నాకు తినడానికి ఏమైనా ఇవ్వు అని అర్థించాడు. వెళ్ళవయ్యా, నాకే తినటానికి ఏమీ దొరకలేదు, ఇక నీకు ఎక్కడి నుంచి తెచ్చేది? కాసేపు నా ముందు నువ్వుంటే నువ్వే నాకు ఆహారం అవుతావని సింహం గర్జించింది. దేవుడు ఏనుగు దగ్గరకు వెళ్ళాడు. దయచేసి కొంచెం ఆహారం ఏర్పాటు చేయగలవా అని అడిగాడు. ఏనుగు కోపంగా గిక్కరించి, నాకే తినడానికి సరిపోవడం లేదు, ఇక నీకేం ఇస్తానంది. దేవుడు ఒంటె దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏయ్, ఎవరు నువ్వు? ఏ దేశం నుండి వచ్చావు? నీ తిండి నీవు సంపాదించుకోలేవా? నా పొట్ట నింపుకోవడమే కష్టమవుతుంది, వెళ్ళిపో అంది ఒంటె. ఇలా దేవుడు నిరాశ పడకుండా ఆ అడవిలోని ప్రతి జంతువు దగ్గరకు వెళ్ళి అర్థించాడు. ఏ ఒకటి కూడా పిడికెడు ఆహారం ఇవ్వడానికి ముందుకు రాలేదు. చివరకు దేవుడు ఒక కుందేలు దగ్గరికి వెళ్ళాడు. ప్రియమైన మిత్రమా, ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను, ఏదైనా తినడానికి పెట్టి నా ప్రాణాలు నిలిచేలా చెయ్యి అని మొరపెట్టుకున్నాడు. ఆ సమయంలో కుందేలు ఒక క్యారెట్ దుంపను తింటున్నది. దేవుడి అర్థింపు వినగానే కుందేలు తినడం ఆపి ఆ క్యారెట్ ముక్కను దేవుడికి ఇచ్చింది. ఈ చిన్న ముక్కతో నా కడుపెలా నిండుతుంది? సందేహంగా అడిగాడు దేవుడు. కొంచెం సేపు ఆగగలవా? నీకు ఆకలి తీరేలా ఏదో ఒక ఏర్పాటు చేస్తాను అని కుందేలు కొంచెం సేపు ఆలోచించింది. గబగబా ఎండిన కట్టె పొల్లల్ని పోగు చేసి 2 రాళ్లు పెట్టి వాటి మధ్య మంట రాజేసింది. తరువాత దేవుడితో ఇలా చెప్పింది, నేస్తమా, నా దగ్గర నేను తప్ప ఏ పదార్థము లేదు, నన్ను ఈ మంటలో కాల్చుకొని తిను, కొంతలో కొంతైనా నీ ఆకలి తీరుతుందని కుందేలు ఆ మంటలోకి దూకింది. దేవుడు ఆశ్చర్యపోయాడు. కుందేలు ఆ విధంగా చేస్తుందని ఆ ఆపద్బాంధవుడు కూడా ఊహించలేకపోయాడు. వెంటనే మంటల్లో నుంచి కుందేలను బయటకు తీశాడు. చిన్న జంతువైనా అందరికంటే గొప్పదానివి. ఈ ప్రపంచంలో నిన్ను చూసేలా నా దగ్గర ఉండే వరం నీకిస్తున్నాను అన్నాడు దేవుడు. దేవుడు కుందేలుకు చంద్రుల్లో స్థానం కల్పించాడు. ఆ రోజు నుండి ప్రపంచమంతా కుందేలు రూపాన్ని చంద్రుల్లో చూడసాగింది. నీతి, త్యాగం ఎప్పుడూ విలువైనదే. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.